అంటారు, సిబిపి అంటారు, హీమోగ్రామ్ అంటారు. ఇది అడ్వాన్స్డ్ మిషన్, అది సిస్మాక్స్ 800 అని చెప్పి ఇది చాలా కాస్ట్లీ కూడా. అండ్ ఇది ఉన్న వాటిలో ది బెస్ట్ అనమాట మనం వాడేది. లైక్ కోవిడ్ టైంలో, సారీ డెంగ్యూ టైంలో ప్లేట్లెట్స్ మిమిక్ అవుతా ఉంటాయి. ఒక ల్యాబ్లో చేస్తేమో 1,00,000 ఉంటుంది, ఒక ల్యాబ్లో చేస్తేమో 30,000 అలా. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఆ మిషన్స్ వాడతారు అనమాట. దిస్ వన్ ఇస్ ప్రోటీన్ అనలైజ్ అండి. దీంట్లో ఆర్థరైటిస్ ప్రొఫైల్ లాగా ఏఎస్ఓ, సిఆర్పి, ఆర్ఏ ఫ్యాక్టర్ అలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో ఇది హెచ్బిఏవన్సి మీకు మాక్సిమం తెలిసే ఉంటుంది. హెచ్బిఏవన్సి 3 months యావరేజ్ షుగర్ అంటూ ఉంటారు కదా. అప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకేం లేదని అనుకుంటారు. తిన్న తర్వాత, తినక ముందు 2 సార్లు చేయించుకుంటారు. చేయించుకున్నప్పుడు షుగర్ లేదు అని నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్ అండి. హెచ్బిఏవన్సీలో మాక్సిమం మీకు బయటపడతాయి అనమాట. మీరు ఎప్పుడైతే 40 క్రాస్ అయ్యారో షుగర్ టెస్ట్ ఎలా చేయించుకుంటారో దాంతోపాటు హెచ్బిఏవన్సీ కూడా చేయించుకోవడం మ్యాండేటరీ. సో హెచ్బిఏవన్సీ 3 monthsలో మనకి బాడీలో షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది. అంటే మన రెడ్ బ్లడ్ సెల్లో ప్రోటీన్ ఒకటి క్యారీ అవుతుంది. ఆ ప్రోటీన్ని చూసి చెక్ చేస్తారు అనమాట హెచ్బిఏవన్సీ షుగర్ వాల్యూస్ ఎంత ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ థింగ్ పిఎఫ్టీ అండి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. కోవిడ్ తర్వాత చాలా మందికి లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి. సో పిఎఫ్టీ అనేది కూడా ఒక మెయిన్ రోల్ అనమాట. మనకి పిఎఫ్టీ చేయడం వల్ల, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయడం వల్ల మన లంగ్ కెపాసిటీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ట్రెడ్మిల్ కూడా మా దగ్గర సర్వీస్ ఉన్నారు, ట్రెడ్మిల్ కూడా చేస్తాము. దిస్ వన్ ఇస్ ఫిజియోవిన్ అండి. ఫిజియోవిన్ ఇది న్యూరోపతి. ఇలా న్యూరోపతి అంటే మనకి అరికాల మంటలు, చాలా మంది అరికాల మంటలు, పోట్లు గుచ్చుకున్నట్టుగా ఉంటాయి, అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఉంటాయి. దట్ ఈస్ కాజ్ బికాస్ ఆఫ్ న్యూరోపతి అండి. ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి వస్తూ ఉంటుంది అన్నమాట న్యూరోపతి అనేది. ఈ న్యూరోపతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అన్నమాట ఫిజియోవిన్ అనమాట. ఇది ఎవరికైనా కావాలంటే ఈ ఈ జనవరి వరకు నేను ఫ్రీగా చేస్తాను. యాక్చువల్గా దిస్ కాస్ట్ అరౌండ్ 1,500 రూపీస్ అనమాట. మన ల్యాబ్కి వస్తే నేను మీరు ఎవరికైనా పర్లేదు చెప్పొచ్చు, ఎంతమంది కన్నా చెప్పొచ్చు. సో ఇది ఒక ఫ్రీ ఆఫర్ ఇస్తానండి. ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు, పూర్ పీపుల్కి చెప్తే బెటర్. మన దగ్గర 300 mA ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే ఉందండి, పెద్ద మిషన్. ఇది వచ్చేసరికి ఇన్హిబిన్ బి అంటారు. ఎక్కడైతే కామన్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు చాలా రేర్ టెస్ట్ ఇది, బాంబే పంపించాల్సి వస్తుంది. ఇది మన ల్యాబ్లోనే చేస్తాను అనమాట. అలాగే అన్ని ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయండి, లైక్ ఓవేరియన్ క్యాన్సర్కి CA-125, అలాగే మెటాస్టాటిక్ క్యాన్సర్కి, అన్ని క్యాన్సర్ ప్రొఫైల్స్ అన్ని కూడా మన దగ్గర చేస్తాం. ఇది వచ్చేసరికి ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అని విండోస్ 250. బయోకెమిస్ట్రీలో 2 రకాలు ఉంటాయి, డ్రై కెమిస్ట్రీ, వెట్ కెమిస్ట్రీ అని. వెట్ కెమిస్ట్రీలో కొంచెం రిజల్ట్స్ వేరీ అవడానికి ఛాన్స్ ఉంది, బట్ డ్రై కెమిస్ట్రీలో అసలు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అపోలో వాడేది డ్రై కెమిస్ట్రీ. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అండి. హోమోసిస్టర్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఫాదర్స్ కానీ, ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంది అని అంటే కనుక ఆ ప్రోటీన్ ట్రావెల్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి, 95% ఛాన్స్ ఉన్నాయి అనమాట. అంటే సైలెంట్ అటాక్స్ రావచ్చు, సిఐ అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అర్లీగా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే టెస్ట్ ఈ హోమోసిస్టర్ టెస్ట్ అనమాట. లైక్ 40 లోపల ఉన్నా సరే మనకి హార్ట్ అటాక్ వస్తుందా రాదా అని చెప్పి, రిస్క్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఈ టెస్ట్లో తెలుస్తుంది. ఇది యాంటీ ముల్లర్ హార్మోన్ అండి. ఇది కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టెస్ట్. ట్యూబర్క్లోసిస్లో కూడా అడ్వాన్స్డ్ టెస్ట్లు వచ్చినాయి. అప్పుడు ట్యూబర్క్లోసిస్ డిటెక్ట్ అవడానికి బ్లడ్లోనే చేసేయచ్చు. సిస్టేటెన్సీ అండి, ఇది కూడా ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్. కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. ఎన్నిసార్లు చేసినా సరే క్రియాటిన్ కానీ, యూరియా కానీ ఇలాంటి టెస్ట్లో నార్మల్ ఉన్నా సరే సిస్టాటిన్ సిలో మాత్రం మీకు బయటపడుతుంది అనమాట. కిడ్నీ ఫంక్షన్ తేడా వస్తే, ఎక్కువగా ఆల్కహాలిక్ అలాంటి వాళ్ళకి, కిడ్నీస్ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీస్ దెబ్బతిన్న అవకాశం ఉంది. సో ఇది హెచ్ఐవి టెస్ట్ అండి. హెచ్ఐవిలో కూడా ఇది అడ్వాన్స్డ్ ప్రొసీజర్. మ్యాక్సిమం ఇప్పుడు హెచ్ఐవి రూల్ అవుట్ అయ్యింది, లేదు, తగ్గిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్. ఈ ఫీవర్ ప్రొఫైల్స్ అండి. హెరిడిటీ క్యాన్సర్ ప్యానల్ ఉందండి. హెరిడిటీ కూడా ఇందాక చెప్పినట్టు మీ కుటుంబంలో ఎవరికైనా హార్ట్ అటాక్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఎవరికైనా క్యాన్సర్ ఉంటే కనుక మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఇది హెరిడిటీ ప్యానల్ చేయించుకుంటే ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక హెరిడిటీ ప్యానల్ బయటపడతారు. ఇది వచ్చేసరికి ప్రీ మ్యారిటల్ స్క్రీనింగ్. ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, వెరీ సాడ్ ఏంటంటే నిన్న ఈవినింగ్ నా దగ్గర నా ఫ్రెండ్ ఒకటి వాళ్ళ వైఫ్ తోటి వచ్చారు, పిల్లలు పుట్టట్లేదని. దోండకల్ రోడ్లో ఒక హాస్పిటల్లో డాక్టర్ గారు టెస్టులు రాస్తే అక్కడ చేయించుకోకుండా నా దగ్గరికి వచ్చారు, నేను తీసుకున్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు రిపోర్ట్కి.
3 మంత్స్ బిఫోర్ మ్యారేజ్ అయింది. 3 మంత్స్, 4 మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి. లేట్ మ్యారేజ్. అబ్బాయికి 38 ఇయర్స్, ఈ అమ్మాయికి 34, 35 ఇయర్స్. మేము మొత్తానికి పెళ్ళైందిరా బాబు అని అనుకున్నాము. కానీ వెరీ సాడ్ ఏంటంటే ఆ అమ్మాయికి హెచ్ఐవి పాజిటివ్. సో లేట్ మ్యారేజ్ అయింది కదా, అమ్మాయి దొరికింది కదా అని చెప్పి చేసేసుకోవటం అంత కరెక్ట్ కాదేమో. ఎవరైనా సరే మెరైటల్ స్క్రీనింగ్ చేయించుకొని, టెస్ట్ చేయించుకొని, బాగాలేదు పరిస్థితులు, మీరు అడ్వైజ్ ఇవ్వండి, అదేం తప్పు కాదు. పెళ్ళికి ముందు ఇద్దరు భార్యాభర్తలు అందరూ ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పి టెస్ట్ చేయించుకొని వెళ్ళటం బెటర్. దిస్ మై బెస్ట్ సజెషన్. అండ్ మా రెగ్యులర్ సపోర్టర్ శ్రీనివాస్ గారు, ఎంబీఏ శ్రీనివాస్ గారు, మేము ఇట్లా ఫ్రీ క్యాంప్స్ చేస్తామండి. లైక్ ఏంటంటే మీ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ కానీ, లేకపోతే ఏమన్నా పెద్దవాళ్ళు వాళ్ళ పేరు మీద ఏమైనా బర్త్డే కానీ అలాంటివి ఏమైనా జరుపుకోవాలనుకున్నప్పుడు మనం ఖర్చు పెట్టేసి చేయకుండా ఇలా ఫ్రీ సర్వీస్ చేస్తే నేను ఫ్రీగా చేస్తాను. మీ ఆఫీస్ క్యాంపస్లో కానీ ఏదైనా ఉంటే కనుక మనకు ప్లేస్ ఇస్తే మీకు తెలిసిన వాళ్ళకి, లేకపోతే మీ వర్కర్స్కి, వీళ్ళందరికీ కూడా ఎంతమందికైనా సరే ఫ్రీగా షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, హైట్, వెయిట్, బీపీ చేస్తాం. ఆ చిన్న పని వాళ్ళకి ఎంతో మీన్ అవ్వచ్చు. సో ఇలాంటి క్యాంప్స్ ఏమైనా కండక్ట్ చేయాలంటే నన్ను కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.